సార్ అక్కడి నుండి తీసుకుంది బాధ కొంచెం అక్కడి నుండి దానికి అక్కడి నుండి తీసుకుంది బాధ అలాగే అదే రమ్మని రమ్మండి ఇప్పుడు ఇట్లా పోయి నీకు కనిపిస్తుందా అందరికీ వచ్చినాయి కదా ధన్యవాదం కనబడుతుంది కదా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు పేరు ప్రతి ఒక్కరు కూడా రియలీ థ్యాంక్స్ ఎ లాట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం జర్నీ మీ అందరూ తెలుసు. లక్కీగా నాకు రావడం, మీ అందరూ సపోర్ట్ చేయడం నిజంగా ఎన్నో జన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలి. యాక్చువల్గా వర్డ్స్ చాలా తక్కువ అన్ని మెన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా బట్ సింపుల్గా క్రిస్ప్గా చెప్పాలి కాబట్టి నా జర్నీ మీరు అందరూ చూశారు. తెలిసినంతవరకు మీకు తెలుసు, తెలియంది ఇంకా నేను తెలియజేస్తాను. ఇప్పుడు నిదానంగా రాబోయే రోజులు మీ అందరూ తెలుసుకుంటారు. ఇట్ వాజ్ షార్ట్ బట్ ఇట్ వాజ్ మెమరబుల్. చెప్పాను మీలో సామాన్యులు కావాలి అన్నప్పుడు మీలో ఒకటిగా నికార్సైన సామాన్యుడికి వెళ్ళాం. మీకు చాలామంది తెలిసే ఉంటుంది. నో పిఆర్, నో కొలాబరేషన్స్, నథింగ్. నన్ను నాలా చూడాలి మీరు, దాన్ని బేస్ చేసుకుని జడ్జ్ చేయాలి. జడ్జి కన్నా కూడా ఒపీనియన్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాను. చాలామంది జడ్జి కూడా చేశారు, రకరకాలు జరిగినాయి. అసలు జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు నేను జడ్జ్మెంట్ నీకు అర్థమైపోతుంది. ఇంకా వాట్ నెక్స్ట్ ఏం చెప్పాలి? హృదయ మానవం అని పిలవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. అగ్ని పరీక్షతో నా జర్నీ మొదలైంది. నిజంగానే అగ్ని పరీక్ష అంటాం కన్నా కూడా అది మీకు చూసారు కదా. హృదయ మానవత హరిత హరీష్ రావాలి కాబట్టి హరిత గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. అగ్ని పరీక్షలో నన్ను చూశారు మీరు, హృదయ మానవగా చూశారు, మాస్క్ మ్యాన్గా చూశారు, హరిత హరీష్గా కూడా చూసేశారు. అన్నట్టు హరిత పక్కన ఉన్నారు. ఇంకేం చూడ తర్వాత నా ఉన్న 4 వీక్స్ జర్నీ కూడా మీరు చూశారు. దట్ ఈస్ మీ. సార్ బిగ్ బాస్ జర్నీ ఎలా అనిపించింది సార్? చెప్పే కదండి, వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. నాకు ఏమి పెద్ద ఛాలెంజెస్ కాదు. ఎందుకంటే నేను 100 kgs ఉన్నప్పుడు నా జర్నీ స్టార్ట్ చేశాను ఇక్కడ. July 6th or 7th ఐ డోంట్ నో, నేను ఆడిషన్ క్లిప్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మన తెలుగులో బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అని ఒక పర్పస్ కోసం జరుగుతాయి. మనం మానవ మేధాశక్తిగా అర్థం కాదు, ఓకే ఊహ కదా మన అందదు. నా ఫ్రెండ్ ఒక అతను సర్వీస్ చేద్దామని మన తిరుపతికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి నాకు కాల్ చేశారు, హరీష్ గారు ఇలాగా ఈసారి సామాన్యులకి ప్రవేశం ఉందంట, మీరు ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. నిజంగా బిగ్ బాస్ ఫిట్ అయ్యే పర్సనాలిటీ, చాలా జెన్యూన్గా ఉంటారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, దేనికి భయపడరు, ముక్సుడిగా మాట్లాడతారు, రైట్ అయినా రాంగ్ అయినా. మేము చూసాం కదా. నాలో హ్యూమర్ కూడా చూశారు, హ్యామర్ యాంగిల్ కూడా చూసారు ఆయన. అయితే మీరు మోస్ట్లీ హ్యామర్ యాంగిలే చూసారు, థార్ హ్యామర్ లైటింగ్. హ్యూమర్ యాంగిల్ చూడాలి, తర్వాత మీరు క్వశ్చన్స్ అటెండ్ డెఫినెట్గా ఎవరు చెప్పేస్తారు. సో నిజంగా వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి తను నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ నీరాలు వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను అనుకుంటాను. ఐ నాట్ ఎ రిలీజియస్ పర్సన్, బట్ కొన్ని నేను నమ్ముతుంటా అలా జరుగుతుందేమో, జరిగింది. సింపుల్. అయితే ముందు చాలామంది బయటకు వచ్చినాక నేను చూసా ట్రోల్ గుండంకులు అని అంటున్నారు. ఫైన్, ఆ వెంకటేశ్వర స్వామికి నీరాలు ఇచ్చాను కాబట్టి నన్ను అంటారా, వెంకటేశ్వర స్వామిని అంటారా, వాళ్ళకే వదిలేసిన వాళ్ళ విచక్షణకి గుండంకులు అని పిలుస్తారేమో. నెక్స్ట్ గుండె కూడా ఉన్న అంకుల్ నేను UNCLE అంటాం కన్నా కూడా UNCOOL అన్కూల్. ఎవరికి? ఫూల్స్కి అన్కూల్ని నేను, కూల్ పీపుల్కి కూల్ నేను, అంతే. చాలా సింపుల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఇంకొకటి బాడీ షేమింగ్ అన్నారు కదా. నిజంగా అయితే 25 years బ్యాక్ అయితే నేను ఆ మనిషిని సోల్ షేమింగ్ చేయగలను. సెకండ్స్, 2 seconds గుండు చేయించుకోండి, నాకు 1 second పడుతుంది ఎదుటి తిరిగి కౌంటర్ ఇవ్వడం. నాకు అది పెద్ద డీల్ బ్రేకర్ కాదు. కానీ ఏంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అని నమ్ముతున్నాను కాబట్టి ప్రతి మనిషి ప్రాణం విలువైందే కాబట్టి ఆ బాడీ షేమింగ్లో సోల్ షేమింగ్ చేయడం మానేసేవాడు. సెకండ్స్లో వేసేవాడిని కౌంటర్, ఇప్పుడు వేయట్లేదు. సో మాట్లాడేవాళ్ళకి ఫస్ట్ చెప్పేద్దాం అనుకున్నా, చెప్పేసి అయిపోయింది. ఇప్పుడు నన్ను మాస్క్ మ్యాన్ అనుకుంటారా, హృదయమానం అనుకుంటారా, హరిత హరీష్ అనుకుంటారా అనేది యువర్ కాల్. దాట్స్ ఇట్. ఓకే, చప్పలు కొట్టారన్నారు. ఫోనే చప్పట్లు కొట్టింది. చాలు, రైట్, థ్యాంక్ యూ. లాస్ట్ లో మీరు మాస్క్ లేని మనిషిని అనగానే తనూజ పెట్టారు కదా. సో మీకు మామూలుగా ముందు నుంచి తనూజ అనే పేరుతో ఒక కనెక్షన్ ఉంది కదా. సో అలా రిలేటివ్ గా మీరు రిలేట్ అయ్యి అలా పెట్టడం జరిగిందా, లేదా జెన్యూన్ గానే ఫీల్ అయ్యారు? అలా ఫీల్ అవుతా. అసలు ఫస్ట్ నా ఫుడ్ విషయంలో పెట్టపోయినా సరే ఆమె చూస్తే కడిపెట్టిపోయింది అనేవాడిగా అని అన్నారు కదా. నామినేషన్స్ లో కూడా నేను మాట్లాడుకుని ఉండేవాడిని కదా. అవునా, తనుజ అనే పేరు ప్రతి ఒక్కరికి మనం ఒకే పివట్ ఏజ్ నుంచి వస్తాము,
యూనో ఆ ఏజ్ స్టార్టింగ్లో మనకి యూనో చిన్న క్రషెస్ లాంటివి ఇన్ఫాక్చుయేషన్ క్రష్ కానీ లవ్ కానీ ఏదో ఒకటి మనం అనుకోవచ్చు అది ఫామ్ అవుతాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ హరిత గారికి మొత్తం అన్నీ తెలుసు నాది ఐఎమ్ వెరీ ట్రూ అండ్ జెన్యూన్. ఇప్పుడు మీరు ఏం చూసారో ప్రతి ఒక్కరు కూడా అన్నీ తెలుసు. ఒక చిన్న యూనో ఫీల్ అయితే ఉంటుంది కదా, బట్ ఇప్పుడు ఇవాళ రోజున అందరూ పెళ్ళి అయిపోయినాయి కాబట్టి ఆ పేర్లు అప్రస్తుతం కాబట్టి మాట్లాడటం ఇష్టం లేదు. ఆ కాంటెక్స్లో వచ్చి జస్ట్ మాట్లాడని అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రైట్ మీరు హౌస్ లో ఉన్నప్పుడు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళలో నేను ఒకదాన్ని. ఓకే అండ్ టు బి ఫ్రాంక్ ఒక్క క్వశ్చన్ అందరికీ క్లారిఫై చేయాలి. తప్పకుండా. గుండంకుల్ అంటే మీరు ఎందుకు అంత ఫీల్ అయ్యారు? ఐ మీన్ మీరు నిజంగా అయితే మీకు హెయిర్ లేకుండా లేదు, నిజంగా బాల్డ్ హెడ్ అయితే ఫీల్ అయి ఉండాలి. లైక్ ఆ పేరు మెన్షన్ చేయొచ్చు లేదో, బట్ మీరు బండాం కదా గుండంకుల్ అని ఎందుకు అంటే ఎందుకు ఫీల్ అయ్యారు? ఆంటీగా ఉన్నారండి. భూతద్దాలా? భూతద్దాలు కాదు, నేను అడిగిన సరే బండాంటి చెప్పండి. కాదండి మీరు ఫీల్ అవుతే నేను ఫీల్ అవును. షో అంతసేపు నన్ను గుండంకుల్ అని పిలవండి, నేను బండాంటి అని పిలుస్తా. ఓకేనా? మాట్లాడుతుంది. లేదండి జర్నలిస్ట్ కాదండి, మనిషి మాట్లాడుతారు. ఇప్పుడు జర్నలిస్ట్ తీసుకురావాలి. అలా అయితే ఇప్పుడు సెలబ్రిటీ అని మాట్లాడాలి. సెలబ్రిటీ మాట్లాడుతూ ఫీల్ అయిపోయారు. అవకాశం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే నువ్వు ఫీల్ అయ్యారు, నన్ను నిజంగా మాట అన్నారు. ఓకేనా? ఇద్దరు 1 by 1 చెప్పడం మా బుద్ధులు మీరు రియాక్ట్ అయ్యారు, ఆమె రియాక్ట్ అవ్వలేదు, మీరు రియాక్ట్ అయ్యారు. కానీ నన్ను డైరెక్ట్ గా అన్నారు కాబట్టి ఇది రియాక్ట్. ఓకేనా? మీకు ఒక న్యాయం మనకు న్యాయం ఉంటుంది. ఆమెని జస్ట్ 4 టంగ్ తిప్పుతున్నాను మనస్ఫూర్తిగా. లోపల నేను ఆ మాట ఎంతసేపు సారీ ఫీల్ అవుతూనే అన్నాను. ఉదాహరణ తీసుకున్నా. ఉదాహరణ మీరు ఫీల్ అయ్యారు. నిజంగా నేను మిమ్మల్ని ఉద్దేశించాలని అనుకున్నారా? కదా అదండి. ఇప్పుడు చిన్న మాట ఇవాళ రేపు ఆంటీ అంటేనే ఫీల్ అవుతున్నారు. అవునా? లావ్ అన్నా ఫీల్ అవుతున్నారు. అవునా? కలర్ గురించి మాట్లాడినా కూడా రేసెస్ భావాలంటున్నారు. ఇలాంటి సొసైటీలో ఉన్నప్పుడు గుండ్ అంకుల్ అనే మాట నేను అది డెలిగేట్ గా ఫీల్ అవుతాను. తీసుకోను, అంతే సింపుల్. ఎందుకంటే ఎవరినన్నా సరే నా మనసులో పెట్టుకోవాలి, ఎత్తి మీదకి తాను ఆడే పరిస్థితి తీసుకున్నాను, డాన్స్ చేసేప్పుడు తీసుకున్నాను. చాలా సింపుల్ అయిపోయింది. సారీ మేడం, నేను నా ఉద్దేశం జస్ట్ ఉదాహరణ తీసుకున్నప్పుడు ఫైర్ రావాలనుకున్నాను. బట్ యు ఆర్ వెరీ వెల్కమింగ్. ఆ బ్రదర్ నుంచి ఫైర్ వచ్చింది బ్రదర్, థ్యాంక్ యూ, అప్రిషియేట్. అరే బ్రదర్, లేడీస్ జెంట్స్ అందరూ సమానమే, ఒకటే బాడీలో. అర్థమైందా? మనసు అనేది అదే చెప్తాను. ఎగ్జాంపుల్ నేను ముందు చెప్తాను ఎగ్జాంపుల్ అని, అప్పుడు మీరు రియాక్షన్ ఇస్తారా? ఎవరిగా సైలెంట్ ఉంటారు, ఒపీనియన్ తీసుకునేవారు, స్టాండ్ తీసుకునేవారు కదా. అవునా సార్, నా క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఒకవేళ మీరు నిజంగా బాడీ హెడ్ అయితే ఫీల్ అవ్వాలి, బట్ మీరు కాదు కదా. ఆ సర్టెన్ మినిట్ కోసం, ఆ మూమెంట్ కోసమే మీరు సేవ్ చేసుకున్నారు. దానికి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు? దిస్ వాస్ మై క్వశ్చన్. ఇప్పుడు నా బదులు హరిత గారు ఆన్సర్ చెప్తారు, పర్లేదు? చెప్పండి. ఆ వర్డ్ ఏదైతే వచ్చిందో జియో అనే వర్డ్, నేను అసలు నా పదం నుంచి కూడా నేను అసలు నోటి నుంచి మాట్లాడను. అది చాలా రాంగ్ వర్డ్. ఎందుకనంటే ఆయన సొంతంగా ఏదో ప్యాషన్తో చేసుకెళ్ళిన థింగ్ కాదు అది. షో కోసమే, అగ్ని పరీక్షలో షో కోసమే చేసుకున్నారు. సో ఆ రోజు డేర్ ఆర్ డై చాలా టాస్క్లు జరిగినాయి. ఎవరు డబ్బులు వేయించుకోమన్నారు, బిర్యానీ తినమన్నారు. ఎవ్వరు కూడా టిల్ టుడే ఆ టాస్క్ ఎవ్వరు కూడా, ఆ డేట్ని ఎవ్వరు కూడా ఇమోషనల్గా ఆర్ ఫిజికల్గా ఎవ్వరు క్యారీ చేయట్లేదు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్. అండ్ ఈవెన్ స్టేజ్ మీద కూడా మీరు షోలో ఉన్నంత వరకు మొత్తం మీరు ఇలానే ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. ఐఎమ్ ద మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి అలా చెప్పినప్పుడు, ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి షోలో ఒకరికి వెళ్ళేలోగా మళ్ళీ 3 times ఆయన మళ్ళీ క్లీన్ షేప్ చేసుకోమంటే కూడా ఇష్టం లేకపోయినా చేసుకున్నారు, ఓన్లీ బికాస్ ఆఫ్ షో. సో అలాంటి షోలో దాన్ని కామెడీ చేసేసారు. ద ఇమోషన్ అండ్ ద ఫిజికల్ థింగ్ వాట్ హీ హ్యాస్ క్యారింగ్ ఇట్ ఫర్ ద షో పర్పస్, ఆ షోలో దాన్ని కామెడీ చేసేసారు. సో డెఫినెట్గా అది హీ డజంట్ డిజర్వ్ దట్ వర్డ్. ఆ జియో అనే వర్డ్ నేను ఇవాటి వరకు నా నోట్ అంటే నేను అసలు వాడలేదు, వాడను కూడా. అండ్ వాడే వాళ్ళకి డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇదే ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ చెప్పిన అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా కరెక్ట్గా మింగిల్ అవ్వలేకపోయారు. సో ఏంటి రీజన్? అంటే మింగిల్ అయిపోయి వాళ్ళకి స్టార్టింగ్లో చెప్పాను కదా, అక్కడ అన్నగారు కుటుంబం, సంసారం ఇవన్నీ చేయడం కోసం వెళ్ళలేదు. షో అనేది మన పర్సనాలిటీస్ చూపించడం కోసం వెళ్తాం. అవునా కదా? ఇది నా పర్సనాలిటీ. స్వతహాగా చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా ఉదాహరణ చెప్పాలంటే జస్ట్ చెప్తున్నా, టైగర్ లాంటి పర్సనాలిటీ. టైగర్కి సక్సెస్ రేట్ తక్కువ ఉంటుందేమో హంటింగ్ చేసినప్పుడు, బట్ విత్ ప్రైడ్. ఓకే,
కానీ ఉల్ఫ్ ప్యాక్ అంటాం కదా, ఉల్ఫ్ ప్యాక్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, గుంపుగా వేటాడతాయి. నేను ఉల్ఫ్ ప్యాక్ కాదు, చిన్నప్పటి నా పర్సనాలిటీ అది. నేను ఇండిపెండెంట్గా ఉంటా, ఇండివిజువల్గా ఉంటా, నాకు ఏమనిపించిందో అది మాట్లాడతా, నిజమా అబద్ధం అనేది మీకు అర్థమైపోతుంది. రైట్ ఆర్ రాంగ్ అని తర్వాత తెలుసుకుంటాను, అంతే కదా. అప్పుడు తెలుస్తుంది, తర్వాత నేను ఒక కరెక్ట్ చేసుకుంటాం. మనందరం మనుషులే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి, నేను ఒక ఏదో స్కిట్తో కావాలని స్క్రిప్టెడ్ గాను మాస్క్తో ఫర్దర్ రౌండ్స్కి క్వాలిఫై అవుతూ వచ్చాను. వాళ్ళు కూడా అదే కాన్సెప్ట్ని క్యారీ చేసి వచ్చారు. సో మాస్క్ మ్యాన్ అనే పేరు అలా పట్టడం జరిగింది. నేను రెండే పేరు, హృదయమానం, హరితరాజ్. ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది. సో ఇక అదే పేరు, కొత్త పేరు నాకు నామకరణం జరిగింది. షోలోకి నిలబెట్టుకుంటాం అంటే షో. నేను అప్పటికి ఇప్పటికీ అదే మాట స్ట్రిక్ట్ ఉన్నాయి. ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలో చెప్పిన 400 ఏళ్ళ నుంచి నాకు ఆయన కొత్త చిత్రంతో ఏంటి ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి. సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు, మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాము. ముందు కూడా ఒక విషయంలో సంజన గారు నా మాటలు విని ఫ్లోరాతో జరిగిన ఇన్సిడెంట్, బాత్రూంలో జరిగిన దానికి కొన్నిసార్లు ఏంటంటే మనం ప్రతి చోట అంటాం సార్, సామధానపై దండపాయలు వాడాలి కాబట్టి సామరస్యంగా సంజన గారు హ్యాండిల్ చేస్తే ఆమె ఒప్పుకుంది, కామ్ డౌన్ అయిపోయింది. అప్పుడు 13-14 మంది ఒకరి మీద వెళ్ళిపోతే అది రాంగ్ వెళ్తుంది. ఒక లేడీని సరుకు టేబుల్ టాప్ మీద ఉంటే కిచెన్ కుకింగ్ వాళ్ళకి వస్తుంది, కింద పడేస్తే హౌస్ క్లీనింగ్ వెళ్ళిపోతుంది కదా. ఇది ఓవర్ స్మార్ట్నెస్ కదా, ఇది ఎవరు చూడట్లేదా? నేను చూసాను. నెక్స్ట్ తర్వాత నా దగ్గరికి ఒక టైంలో మన మనిషి వచ్చి, సార్ ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలంట, అది ఎవరి డ్యూటీ అని చెప్పి అన్నప్పుడు నేను వెంటనే లోపలికి వెళ్ళాను. నేను ఇదే బర్నీ గారు మాట్లాడే ముందు నీకు ప్రియతో మాట్లాడాను, తర్వాత అలాగే షస్టిని అన్నట్లయితే నేను క్లీన్ చేసేస్తా, ఇమానుగా క్లీన్ చేస్తాను బ్రదర్, అదేం ప్రాబ్లం లేదు. వెంటనే బర్నీ గారు అడిగితే దాని నేను చేసేస్తా. మరి చేసే మనిషి ఇలా ఎందుకు చేయడం, తనంతా తను సైలెంట్ చేసేయచ్చు కదా. అంటే ఒక చిన్న రప్చర్ క్రియేట్ చేయాలి, మాట రావాలి, కొట్టుకోవాలి, తర్వాత నేనేదో మంచి వాడిని నేను చేస్తాను, అది ముందే చెప్తే అయిపోద్దిగా. ఇలాంటివన్నీ నేను చాలా నోటీస్ చేశాను. అర్థమైందా? ఫేక్ మాస్క్ ముసుకేసి ఉండే వాళ్ళు క్లియర్గా అర్థమైపోతారు. మీరు కూడా చూస్తే ఇన్ని ఎపిసోడ్ చూసుంటారు కదా, ఆయనలో ఒక సైడ్ మీరు చూసారు కదా, అది ఎందుకు మిగతా దగ్గర క్యారీ అవ్వాల? వాట్ వేసుకుంటారు, ముద్దులు పెడతాం, తర్వాత ముద్దులు గుద్దటం. ఇది నా సబ్జెక్ట్ కాదు, నా కాన్సెప్ట్ కాదు. వెరీ క్లియర్ చెప్తున్నా అది. సో అది ప్రాసెస్ చేసింది నా వచ్చాను. థ్యాంక్ యూ. సో ఇది బరే కదా, అంతే తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద కోపం లేదు, నాకు కష్టం నాకు అనిపించింది. నేను అదే కదా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్రూవ్ ఇట్ అన్నా. ఎన్ని రోజులు క్యారీ చేస్తారు అది? ఇంకో టాస్క్లో స్టార్ తీసుకొచ్చే టాస్క్లో మీరు చూసారు, తనుజన్ ఆయన వెళ్ళారు, నేను ఫ్లోరా వెళ్ళాము. నేను ఫ్లోరా గారి పైన కొట్టలేదు, మిస్ అయిపోయిందనే విషయం నాకు తెలియదు. నేను స్టార్ తీసుకున్న తర్వాత మిస్ అయినే మిగతా లేవని తెలిసిన దాకా నేను ఫౌల్ అని యాక్సెప్ట్ చేశా. నేను పట్టుకున్నాక ఏడే కాలని చెప్పి నేను విత్తనవాదం చెయ్యను. కానీ ఆయన తనుజ గారు, అరే మేము 2 తీసుకోండి అంటే మీరు బిగ్ ఫౌల్ చేశారా, అయినా సరే మేము విన్నర్ చేయమని అంటున్నారు. అక్కడ మీకు అర్థమైపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా. బాడీ లాంగ్వేజ్